అందరికీ నమస్కారం. ఈరోజు మన విశ్లేషణలో భారత స్టాక్ మార్కెట్లో ఉన్న కొన్ని ప్రత్యేకమైన పెట్టుబడి అవకాశాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా భారతదేశంలోని సెక్టోరల్ ఇంకా థీమాటిక్ ఈటీఎఫ్ల ప్రపంచంలోకి మిమ్మల్ని ఒక గైడెడ్ టూర్కి తీసుకెళ్తాను. ఒక్కసారి ఊహించుకోండి, కేవలం ఒకే ఒక్క క్లిక్తో ఇండియాలోనే మొత్తం బ్యాంకింగ్ సెక్టార్లో లేదా మొత్తం ఐటీ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేయాలంటే అది సాధ్యమేనా? ఈ ప్రశ్నే మనల్ని సెక్టోరల్ ఈటీఎఫ్ల దగ్గరికి తీసుకెళ్తుంది. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందంటే, ముందుగా ఇండియన్ ఈటీఎఫ్లు ఏమేమున్నాయో ఒక మ్యాప్ చూద్దాం. ఆ తర్వాత మన ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్ల లాంటి కీలక పరిశ్రమల గురించి తెలుసుకుందాం. అక్కడి నుంచి అసలు ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు ఎలా పెట్టొచ్చో చూసి ఆపై థీమాటిక్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటో అన్వేషిద్దాం. ఇక చివరగా ఈ ఈటీఎఫ్ ప్రపంచంలో ఎలా ముందుకు వెళ్లాలో కొన్ని ముఖ్య విషయాలు చర్చిద్దాం. ఇక మన ప్రయాణం మొదలు పెడదాం. ఈ ఈటీఎఫ్ల మ్యాప్తో భారత ఆర్థిక వ్యవస్థలోని రకరకాల రంగాల్లోకి మనం ఎలా వెళ్లవచ్చో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మన టూర్లో మొదటి స్టాప్ దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించే అత్యంత కీలకమైన రంగాలు అంటే ఎకనామిక్ ఇంజన్ల గురించి పరిశీలిద్దాం. ముందుగా బ్యాంకింగ్ ఇంకా ఫైనాన్షియల్ సర్వీసెస్. ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా ఇవి వెన్నెముకలాంటివి. ఇక్కడ చూస్తే మనకి బోలెడన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. ఉదాహరణకు బ్యాంక్ బీజ్ అనేది మొత్తం బ్యాంకింగ్ రంగాన్ని కవర్ చేస్తుంది. అదే మీకు కేవలం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే పిఎస్యు బిఎన్కేబీఈస్ ఉంది. లేదు, కేవలం ప్రైవేట్ బ్యాంకులే కావాలంటే ఐసిఐసిఐ ప్రూ నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఈటీఎఫ్ లాంటివి ఉన్నాయి. చూశారా ఎంత స్పెసిఫిక్గా ఉన్నాయో? తరువాతిది మనందరికీ తెలిసినట్టే భారతదేశం ఒక గ్లోబల్ ఐటీ పవర్ హౌస్. మరి ఈ రంగంలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? దానికి ఐటీ బీస్ లేదా ఎస్బీఐ ఈటీఎఫ్ ఐటీ లాంటి ఫండ్స్ ఉన్నాయి. ఇవి ప్రపంచంతో పోటీ పడుతున్న మన టెక్ కంపెనీల వృద్ధిలో పాల్పంచుకోవడానికి ఒక మార్గాన్ని చూపిస్తాయి. సరే, ఇప్పుడు మన ప్రయాణంలో తర్వాతి భాగానికి వెళ్దాం. అంటే మన కంటికి కనిపించే ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలైన రంగాలు. ఫ్యాక్టరీల నుంచి ఫార్మసీల వరకు అన్నీ చూద్దాం. మన దేశాన్ని ప్రపంచ ఫార్మసీ అని పిలుస్తారు. మరి అలాంటి బలమైన రంగంలో పెట్టుబడి పెట్టడానికి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఉదాహరణకు ఫార్మా బీస్ అని పిలువబడే నిప్పాన్ ఇండియా నిఫ్టీ ఫార్మా ఈటీఎఫ్, ఇంకా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ హెల్త్ కేర్ ఈటీఎఫ్ లాంటివి ఈ రంగంలో ఇన్వెస్ట్ చేయడానికి మంచి మార్గాలు. ఇక ఆటో, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల విషయానికొస్తే ఆటో బీస్ లాంటివి సాధారణ ఆటో ఇండెక్స్ను ట్రాక్ చేస్తాయి. కానిక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. రవాణా రంగం భవిష్యత్తు మీద ఫోకస్ చేసే ఒక ఫండ్ ఉంది. అదే మిరాయ్ ఎస్సెట్ నిఫ్టీ ఈవీ అండ్ న్యూ ఏజ్ ఆటోమేటివ్ ఈటీఎఫ్. పేర్లోనే ఉంది కదా, ఇది ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంకా కొత్త తరం ఆటో టెక్నాలజీపై దృష్టి పెడుతుందన్నమాట. దేశ అభివృద్ధికి అత్యంత కీలకమైనవి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ రంగాలు. కరెక్టే కదా? ఈ రంగాలపై దృష్టి పెట్టే ఫండ్స్ కూడా ఉన్నాయి. ఇన్ఫ్రాబీజ్ లాంటివి మౌలిక సదుపాయాలను ట్రాక్ చేస్తే, మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ ఎనర్జీ ఈటీఎఫ్ లాంటివి ఇంధన రంగం మీద ఫోకస్ చేస్తాయి. ఇప్పుడు కమోడిటీస్ విషయానికొద్దాం. చాలామంది సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా చూసేవి బంగారం, వెండి. వీటిలో ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఈటీఎఫ్లున్నాయి. గోల్డ్ బీజ్ ఇంకా సిల్వర్ బీజ్ చాలా పాపులర్ ఆప్షన్స్. వీటితో పాటు ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి లాంటి ఇతర ఫండ్ హౌజుల నుంచి కూడా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. బంగారం, వెండి మాత్రమే కాదు, మన ఫ్యాక్టరీలు, నిర్మాణాలు ముందుకు సాగాలంటే ఇండస్ట్రియల్ మెటల్స్ చాలా అవసరం. ఈ రంగంలో ఆసక్తి ఉన్నవాళ్ల కోసం ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ మెటల్ ఈటీఎఫ్, ఇంకా మిరే అసెట్ నిఫ్టీ మెటల్ ఈటీఎఫ్ లాంటివి అందుబాటులో ఉన్నాయి. ఇప్పటిదాకా మనం చూసింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చూడబోయేది మరో ఎత్తు. మన టూర్లో ఇది చివరి, ఇంకా అత్యంత స్పెషల్ సెగ్మెంట్. అంటే భవిష్యత్తు ట్రెండ్స్ను అందిపుచ్చుకోగల థీమ్ ఆధారిత ఈటీఎఫ్లను చూద్దాం. చూడండి, ఇక్కడ ఎన్ని రకాల థీమ్స్ ఉన్నాయో. డిఫెన్స్, కన్జంప్షన్, రియాలిటీ, వీటితో పాటు సిపిఎస్సి, భారత్ 22 లాంటి చాలా యూనిక్ థీమ్స్ కూడా ఉన్నాయి. రండి, వీటిలో కొన్నింటి గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా డిఫెన్స్, కన్జంప్షన్ థీమ్లను చూద్దాం. మోతీలాల్ ఓస్వాల్ గ్రో నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఈటీఎఫ్లు మన దేశ రక్షణ రంగంపై ఫోకస్ చేస్తాయి. మరోవైపు నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్ నిఫ్టీ ఇండియా కన్జంప్షన్ దేశంలో పెరుగుతున్న కొనుగోలు శక్తి, మారుతున్న జీవనశైలి మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఇక సిపిఎస్సి, భారత్ 22 ఈటీఎఫ్లు చాలా ప్రత్యేకమైనవి. ఎందుకంటే ఇవి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల మీద, అంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ మీద దృష్టి పెడతాయి. సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కీలక కంపెనీలలో ఇన్వెస్ట్ చేయడానికి ఇవి ఒక డైరెక్ట్ మార్గం. సరే, ఇన్వెస్టింగ్లో మన అతిపెద్ద శత్రువు భయమే. దీన్ని ఎదుర్కోవాలంటే మన దగ్గర ఒక పక్కా ప్లాన్ ఉండాలి. ఇక్కడే పిరమిడ్ బయింగ్ స్ట్రాటజీ మనకు ఉపయోగపడుతుంది. అంటే
డబ్బునంతా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా పెట్టడం. మన దగ్గరున్న డబ్బుని ఇలా 3 భాగాలు చేద్దాం. 20%, 30%, 50%. మార్కెట్ ఎంత పడితే అంతెక్కువ కొంటామన్నమాట. చూడండి, 5% పడినప్పుడు కొంచెం కొంటాం. అదే 15% పడితే అప్పుడు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తాం. సో దీనివల్ల మన యావరేజ్ బయింగ్ ప్రైస్ తగ్గుతుంది, మార్కెట్ బాటమ్ ఎక్కడో వెతకాల్సిన టెన్షన్ ఉండదు. సరే, ఈ స్ట్రాటజీని ఈజీగా అమలు చేయడానికి మనకు 2 టూల్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. మొదటిది జీటీటీ ఆర్డర్. సింపుల్గా చెప్పాలంటే సెట్ ఇట్ అండ్ ఫర్గెట్ ఇట్ లాంటిది. ధర రాగానే అదే కొనేస్తుంది. దీన్ని సెట్ చేయడం చాలా సింపుల్. మనకు నచ్చిన ధరను సెట్ చేసి వదిలేయచ్చు. చాలా బ్రోకింగ్ యాప్స్లో ఈ ఫీచర్ ఉంటుంది. జీటీటీ ఆటోమేటిక్గా కొనేస్తుంది, కానీ ప్రైజ్ అలర్ట్ అయితే జస్ట్ మీకు గుర్తు చేస్తుంది. కొనాలా వద్దా అనేది మన ఇష్టం. కంట్రోల్ మన చేతిలో ఉండాలి అనుకుంటే ప్రైజ్ అలర్ట్స్ బెస్ట్. అలర్ట్ రాగానే న్యూస్ చూసి నిర్ణయం తీసుకోవచ్చు. ఇప్పుడు మరో పవర్ఫుల్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. దీన్నే హైబ్రిడ్ లేదా ఎస్ఐపి ప్లస్ మోడల్ అంటారు. ఈ పద్ధతిలో మొదటి భాగం మన రెగ్యులర్ ఎస్ఐపి. ఇది నెలా ఖచ్చితంగా కొనసాగుతూనే ఉంటుంది. ఇక రెండో భాగం ట్యాప్ అప్. మార్కెట్ ఒక్కసారిగా 3% కన్నా ఎక్కువ పడితే అప్పుడు మనం అదనంగా కొంటాం. దీనివల్ల లాభమేంటంటే మనం ర్యాలీని మిస్ అవ్వం, అలాగని పడినప్పుడొచ్చే అవకాశాన్ని వదులుకోం. సరే, ఈ స్ట్రాటజీస్ అన్నిటినుంచి మనం తీసుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటి? ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, మార్కెట్ పాడకముందే మన ప్లాన్ రెడీగా ఉండాలి. ఇమోషన్స్తో కాకుండా ప్లాన్తో ముందుకెళ్ళాలి.